ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున అనేక మందికి కొన్ని అధికారాలు ఇవ్వబడతాయండి. అంటే కూతురికి ఒక అధికారం, కొడుకుకు ఒక అధికారం, యజమానికి ఒక అధికారం. అట్లానే ఆ కాలంలో రాజులకి ఒక అధికారం ఉందండి. అదేంటంటే వారి రాజ్యంలో దేనిపైనైనా వారికి హక్కు ఉంది. దేన్నైనా వారు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడానికి వారికి రైట్ ఉంది. సో అదేవిధంగా కానీ ఏ హక్కులున్నా కానీ దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించడం అనేది చాలా ప్రాముఖ్యం అండి. సో దావీదు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు అని 2 దినవృత్తాంతాలు 28వ అధ్యాయం స్టార్టింగ్లో 29వ అధ్యాయం స్టార్టింగ్లో చెప్పబడుతుందండి. సో ఒక రోజున నాతాను ప్రవక్తని దేవుడు దావీదు వద్దకు పంపిస్తాడు. నాతాను ప్రవక్త దావీదుతో మాట్లాడతాడు, రాజా, 2 మనుషులు ఉన్నారు. ఒకరు బాగా ఐశ్వర్యవంతుడు, ఆయన దగ్గర విస్తారమైన గొర్రెలు గొడ్లు ఉన్నాయి. ఇంకొక మనిషి ఉన్నాడు, ఆయన దరిద్రుడు, ఒకే ఒక ఆడుగొర్రె పిల్లని కొనుక్కొని పెంచుకుంటున్నాడు, తన బిడ్డలతో పాటుగా పెంచుకుంటున్నాడు. అది వచ్చేసి వాళ్ళు తినే గిన్నెలోనిదే తింటుంది, వారు తాగే పాత్రలోనిదే పానం చేస్తుంది అని చెప్పాడు. అయితే ఒక రోజు అంట ఆ రిచ్ మ్యాన్ దగ్గరికి ఒక ట్రావెలర్ వచ్చాడంట. ఆ ట్రావెలర్ ని సంతోష పెట్టడానికి ఐశ్వర్యవంతుడు తన విస్తారమైన పశువుల్లో కాక దరిద్రుడు ప్రేమగా బిడ్డలా పెంచుకుంటున్న ఆ ఒక్కగానొక గొర్రె పిల్లని కనికరం లేకుండా తీసుకొని ట్రావెలర్ ని సంతోష పెట్టి పంపిస్తాడంట. ఈ కాన్వర్సేషన్ అయిపోయిన వెంటనే రాజు చాలా తీవ్రంగా లేస్తాడు. నా రాజ్యంలో ఇట్టి కార్యం చేసిన వారు ఎవరు? యెహోవా జీవంతోడు, నిజంగా మరణానికి పాత్రుడు వాడు కనికరం లేకుండా ఆ పేద దరిద్రం దగ్గర నుంచి ఒక్క గొర్రెపిల్లని తీసుకున్నాడు కనుక వాడు 4 గొర్రెపిల్లలను తిరిగి ఇవ్వాలి అని చెప్పేసి మాట్లాడినప్పుడు నాతాను ప్రవక్త అంటాడు, రాజా, అది నువ్వే, ఎవరో కాదు, అన్యాయం చేసింది నువ్వే అని చెప్పినప్పుడు రాజు షాక్ అయిపోతాడు. నేనేం చేశానంటే రాజు ఏం చేస్తాడంటే వేరొకరి భార్యను చాలా ప్లానెడ్గా తన భార్యగా చేసుకొని రాజనగర్లో పెట్టుకుంటాడు. అది రాజులకున్న అధికారం అని చెప్పేసి రాజు అనుకుంటాడు, దావీదు అనుకున్నాడు. కానీ అది యెహోవా దృష్టికి చాలా అన్యాయమైన కార్యంగా కనపడింది. సో వెంటనే రాజు యాక్చువల్గా ఏం చేయాలి, ఎవరక్కడ ఈ యొక్క ప్రవక్త తల నరకేయండి అనకుండా వెంటనే మోకరించి దేవుని కృప కోసం ప్రార్థించి క్షమాపణ కోరుకుంటాడు. ప్రభువా, ఇది రాజాధికారం అనుకున్నాను, నీ దృష్టికి ఇంత హేయమైన కార్యం అని నేను అనుకోలేదు, సో నన్ను క్షమించమని మరలా అక్కడ క్షమాపణ కోసం ప్రార్థిస్తాడు. సో దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించడం చాలా ప్రాముఖ్యం. దేవుని రూల్స్ని ఈ రోజున మనం తెలుసుకొని తద్వారా ప్రవర్తించిన ఈ రోజు మనం చేసిన దానికి మనల్ని ఎవరు ఏమనుకోవచ్చు, కానీ దేవుడు మాట్లాడుతున్నప్పుడు వెంటనే లోబడాల్సిన అవసరం ఉంది. ప్రైజ్ లార్డ్. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. చెవి కలిగిన ప్రతి వారు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించుదురు గాక. ఆమె